ప్రపంచంలో మనం ఎన్నో వింతలు వీడియోలు అయితే మనం చూస్తుంటాం అనమాట. సో నేను చెప్పబోయేది ఒకటి కాదు, రెండు కాదు, మూడు కూడా కాదు. టోటల్గా 8 వింత ప్రదేశాలు నేను మీకు చూపిస్తాను అనమాట. సో మనకు తెలిసినవి, టూరిస్టులు కూడా వెళ్ళినవి, ప్రజలు కూడా వెళ్ళిన ప్రదేశాలు ఆల్రెడీ 8 వింతలు అయితే ఉన్నాయి. సో కానీ ఇవి వేరే వింతలు అనమాట ఇవి. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ అయితే చేయకుండా టోటల్గా మన వీడియోని అయితే చూస్తూ ఉండండి. కానీ ఈ ప్రదేశాలు ఎవరు సృష్టించారు, ఎందుకు సృష్టించారు, అసలు ఎక్కడ ఉన్నాయి కూడా అవి నేను మీకు చెప్పబోతున్నా ఈ వీడియోలో. సో ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా అయితే చూస్తూ ఉండండి. హలో ఎవ్రీవన్, దిస్ యువర్ మొబైల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు స్టోరీ ఏంటంటే 8 వింత ప్రదేశాలు అనమాట. సో ఈ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ప్రదేశంలో అయితే ఉన్నాయన్నమాట ఈ ప్లేసెస్. సో ఒక్కొక్క ప్లేసెస్కి ఒక్కొక్క రహస్యం, చరిత్ర అయితే ఉంది. సో ఈ ప్లేసెస్ అనేవి ఎవరు సృష్టించారు, ఎప్పటి నుంచి అయితే ఉన్నాయా, అంటే 1000 సంవత్సరాల ముందు నుంచి అయితే ఉన్నాయా, లేదంటే ఎవరన్నా వచ్చి సృష్టించారా, లేదా బీసిక్ కాలం చెందినవా అనేవి ఇది మిస్టరీ అనమాట. ఇప్పటికీ కూడా మన శాస్త్రవేత్తలకి రహస్యంగానే అయితే ఉన్నాయి. సో ఇందులో ఏమైనా ఏలియన్స్ పాత్ర అయితే ఉందా లేకపోతే ఏంటి అనేది కూడా అది కూడా మిస్టరీయే. సో ఇవి 8 వింత ప్రదేశాలు మీకైతే ఇప్పుడు చూపిస్తాను విత్ ఫొటోస్తో కూడా. సో ఆల్రెడీ మనకు తెలిసిన 8 వింత ప్రదేశాలు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ అందులో కూడా చాలామంది టూరిస్టులు అయితే కూడా విజిట్ అయితే చేస్తున్నారు అనమాట. సో వీటిని కూడా కొన్ని వాటిని ఓపెన్ అయితే చేశారు విజిటింగ్ కోసం. సో ఇవైతే మన ఇండియాలో అయితే లేవు, కొన్ని ఇండియాస్లో ఉన్నాయి, కొన్ని అదర్ కంట్రీస్లో కూడా ఉన్నాయన్నమాట. సో ఈ రోజు స్టోరీలో ఈ 8 వింత ప్రదేశాల గురించి మనం చూసుకుందాం అనమాట. స్టోన్ స్పేర్ బాల్ అనమాట. ఇది బోస్నియాలో అయితే ఉంది. సో ఇదైతే 10 అడుగులు వెడల్పు అండ్ 30 టన్నుల బరువు అయితే ఉందన్నమాట. ఈ రాయిని అయితే ఎవరో చెక్కినట్టు రౌండ్గా అయితే ఉందన్నమాట, మొత్తం ఒక బాల్ టైప్. సో దీన్ని అయితే ఎవరు సృష్టించారు ఏంటి అనేది సైంటిస్టులు దీని మీద చర్చలు అయితే మొదలుపెట్టారు. సో వాళ్ళకైతే 0 అన్నమాట ఆన్సర్ అయితే. సో దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఎవరు చెక్కారు, ఎలా చెక్కారు అనేది కూడా ఇప్పుడు కూడా మిస్టరీగానే అయితే ఉంది. సో దీన్ని ఆ స్టోన్ని కొంచెం కట్ చేసి దాన్ని పీసెస్ పట్టుకు ల్యాబ్లో అయితే టెస్ట్ చేశారు. అది ఏ శతాబ్దం చెందింది కూడా కొంచెం క్లారిటీగా అయితే రావట్లేదు. సో మామూలుగా వాళ్ళైతే అంచనా అయితే వేసుకుంటున్నారు ఒక 1500 ఆ టైప్ ఆఫ్ హిస్టరీలో ఉందని అనుకుంటున్నారు అన్నమాట. సో అది కొంచెం ఇప్పటికి కూడా వాళ్ళకైతే మిస్టరీగానే అయితే ఉంది. కానీ ప్రకృతి ఇది సృష్టించిందంటే అది కూడా 0నే. ప్రకృతి అంత నీట్గా రౌండ్గా సృష్టించిందంటే చెప్పలేము, సృష్టించవచ్చు. కానీ ఇదైతే మిస్టరీగా అయితే ఉందన్నమాట. సో ఎవరు సృష్టించారు, ఎవరన్నా పెట్టారా అని అనుకుంటే ఇది కూడా లేదు. సో పోనీ అదే ప్రదేశంలో మొత్తం అంతా సెర్చ్ చేస్తే అలాంటివి రౌండ్గా కొన్ని ఇంకా వేరే కూడా కొన్ని బాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే స్టోన్ బాల్స్ అయితే ఉన్నాయి అదే అడవిలో. సో ఎవరు సృష్టించారు, ఎవరు పెట్టారు అనేది మిస్టరీ అనమాట. సో ఫస్ట్ అయితే ఇది. సెకండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ ద ఫెరియస్ అనమాట. సో ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు అయితే కొన్ని అయితే ఇటలీ అయితే ఉన్నాయి. సో మనకు తెలిసింది ఇటలీ అయితే చాలా అద్భుతమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి అనమాట. సో అందులో కొన్ని ప్లేసెస్ కూడా టవర్ ఆఫ్ పిసా అనేసి ఒకటి ఉన్నాయి అనమాట. ఇవి కొంచెం వరకే ఫేమస్ అయితే ఉన్నాయి. కానీ ఇదైతే వేరే లెవెల్ అనమాట. ఇటలీలో ఇప్పుడిప్పుడే ఫేమస్ అయితే అవుతుంది. దీనికైతే ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, దేవకనిల్ హౌస్ కూడా అంటారు. హౌస్ ఆఫ్ ద ఫెరియస్ అనేది ఇప్పుడు బాగా అయితే ఫేమస్ అయితే అవుతుంది. సో కొంతమంది ఇటలీ ప్లేసెస్ ఉన్నాయి కానీ అందులో అయితే కొంతమంది అదే టూరిస్టులు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూపించట్లేదు. కానీ ఇందులో అయితే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు అన్నమాట టూరిస్టులు అదిని. సో ఇందులో అయితే ఇదైతే ఒక రాయితో కట్టించి గుహలాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇందులో అయితే మనుషులు అయితే ప్రవేశించలేరు, అందులోకి వెళ్ళలేరు అన్నమాట అందులోకి. సో అందులో ఓన్లీ దేవకానిలో వెళ్తారనేసి కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి. కానీ ఎవరు సృష్టించారు అనేది తెలియట్లేదు. కానీ అదైతే ప్రపంచంలో అయితే ఉన్నది, భూమి మీద అయితే ఇటలీలో ఉన్నది. సో కొంతమంది టూరిస్ట్ అయితే ప్రతి అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తున్నారు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అక్కడైతే వెళ్ళొచ్చు అనమాట. సో థర్డ్ ప్రదేశం వచ్చేసి తెతువాకాన్ ఒక నగరం అనమాట. ఇది ప్రాచీన నగరం. సో ఇదైతే మెక్సికోలో అయితే ఉందన్నమాట ఇది. సో ఇక్కడైతే దేవుళ్ళు అయితే ఉన్నారు, ఇది అన్ని పురాణాలు అయితే రాసిపెట్టి ఉంచారు. సో చూడగానే నిజంగానే అది అలానే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళింది అయితే కొంచెం వింత ప్రపంచానికి ఎంటర్ అయ్యామని అనిపిస్తుంది అనమాట. సో ఈ తెతువాకాన్ అనేది పేరు. సో కొంచెం డిఫరెంట్గానే ఉంది నేమ్ కూడా. సో అలానే ఇక్కడ దేవుళ్ళు అయితే దిగి ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయారు అని అంటారు. సో ఇంకోటి ఏంటంటే చంద్రుడిని అండ్ సూర్యుడిని కూడా ఇక్కడ తయారు చేశారు అనేసి కూడా కొంచెం పురాణాలు అయితే రాసేసి ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టోరీస్ అయితే ఉంటాయి కదా. సో ఇదైతే మెక్సికోలో ఉందన్నమాట. 45 కిలోమీటర్ దూరంలో ఉంది ఇది తితిహోకాన్ అనేది. సో ఇక్కడికైతే వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొంచెం వింత ప్రపంచంలోకి అయితే అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం వింత విగ్రహాలు అయితే ఉన్నాయి. సో కొంచెం స్టోన్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. దాని పక్కన అయితే ఒకటి చూసుకుంటే ఇంకోటి పిరమిడ్ ఆకారంలో ఒక పిరమిడ్ కూడా ఉందన్నమాట. సో ఇన్ కేసు ఎవరైనా మెక్సికో అయితే ఇది కూడా వెళ్ళండి. సో ఇది ఒక ఫేమస్ అయితే అవ్వబోతుంది ఇప్పుడు కూడా. సో చూద్దాం, ఇది ఇంత ప్రపంచంలో ఇది ఒకటి అనమాట. సో 4th వన్ వచ్చేసి
మసుదా నో ఇవాఫున్ అనమాట. ఇదైతే జపాన్లో అయితే ఉందన్నమాట. సో జపాన్లో అడవిలో అయితే కొంతమంది వెళ్తున్నప్పుడు అయితే ఒక రాయి అయితే కనిపించింది అనమాట. సో ఆ రాయి ఎలా ఉంది, డిజైన్ మొత్తం కూడా బాక్స్ షేప్లో అయితే ఉంది. సో అది ప్రాచీన వాళ్ళైతే అప్పుడు పూర్వం వాళ్ళైతే దీన్ని సృష్టించారని చెప్పారు. సో ఇది ఎందుకు సృష్టించారు అనేది ఇప్పుడు కూడా కొంచెం మిస్టరీగానే అయితే ఉందన్నమాట ఈ స్టోన్. సో ఈ స్టోన్ పొడవు వెడల్పు అనేది వచ్చేసి 11 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, తర్వాత 5 మీటర్లు ఎత్తు అయితే ఉందన్నమాట. సో ఇది 800 టన్నుల బరువు అయితే ఉందని చెప్తున్నారు. ఆ రాయి 250-500 సంవత్సరాలు బీసీకి చెందిన కాలందనాన్ని దాని మీద కొన్ని రాసేసి అయితే ఉన్నాయంట. సో అలాగైతే సైంటిస్టులు అయితే గుర్తించారు. సో జపాన్లో అయితే ఇది ఉంది. ఎవరైనా ఎప్పుడైనా సరే జపాన్ వెళ్తే ఇది కూడా విజిట్ చేసి వచ్చింది అనమాట. సో ఫిఫ్త్ మిస్టరీస్ ప్లేస్ వచ్చేసి ఈ 5వ వింత మన ఇండియాలోనే ఉందన్నమాట. సో ఇది మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలు పక్కన ఉన్న ఒక కైలాస టెంపుల్ అనమాట. ఇది ఎందుకంత అద్భుతంగా ఉందా అంటే, ఇది ఒక కొండ మొత్తాన్ని కూడా, ఒక రాయితో ఉన్న కొండ మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా జాయింట్లు లేకుండా ఈ టెంపుల్ అనేది సెట్ చేశారన్నమాట. తయారు చేశారన్నమాట. సో తయారు చేసింది ఎవరు ఏంటి అనేది ఇప్పుడు కూడా మిస్టరీగానే ఉందన్నమాట ఇది. సో ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఒక టెంపుల్ని తయారు చేయాలనుకుంటే ఎన్నో స్టోన్లు కానీ రాళ్ళని తీసుకొచ్చి జాయింట్లు చేసి ఒక టెంపుల్ అయితే సృష్టిస్తారన్నమాట. సో కానీ ఈ టెంపుల్ అయితే అలా కాదు, టోటల్గా విత్ శిల్పాలతో సహా మొత్తం ఒకటే స్టోన్తో చెక్కారన్నమాట. ఒక పెద్ద లెవెల్లో ఉన్న కొండని చెక్కుకుంటూ మొత్తం కిందకు వచ్చారన్నమాట. సో అది మనుషులు చెక్కారో లేకపోతే అప్పుడున్న రాజులు చేశారు అనేది ఇప్పటికీ మిస్టరీ అనేది. సో అది బయట నుంచి ఎవరైనా చేశారనేది కూడా, అది కూడా కొంచెం మిస్టరీగానే అయితే ఉందన్నమాట. సో ఎల్లోరా శిల్పాలు అన్న సాంగ్ కూడా ఉంది కదా మన దగ్గర. సో ఈ టెంపుల్ అనేది అంత ప్రత్యేకమైనది అనమాట. సో అంత మిస్టరీస్ టెంపుల్ అనమాట ఇది. సో ఎవరైనా సరే మహారాష్ట్ర వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఎల్లోరా గుహల పక్కన ఉన్న కైలాస టెంపుల్ అండి విజిట్ అయితే చేయండి. సో 6th వన్ వచ్చేసి లెబనాస్ బాల్బెక్లో బచ్చూస్ అనే రహస్యమైన టెంపుల్ అనమాట ఇది. సో ఈ టెంపుల్ ఎప్పటిదనేది ఇప్పుడు కూడా గుర్తించలేదు, కానీ నార్మల్గా సైంటిస్టులు దాన్ని తవ్వకలేని చూసినప్పుడు సో ఇది ఎప్పటిదంటే, ఈ టెంపుల్ని బాగా పరిశీలించి మొత్తం అంతా చెక్ చేస్తే ఇది శతాబ్దంలో ఎప్పుడో తయారు చేశారు అని కొంచెం ఎగ్జాంపుల్గా చెప్పారన్నమాట. సో అంచనా వేసి చెప్పారు సైంటిస్టులు. సో దీనికి ఖచ్చితంగా అనేది అడ్రస్ అనేది దీనికి లేదనమాట. సో ఎప్పుడు సృష్టించారు, ఎప్పుడు ఇది అనేది క్లారిటీ అయితే లేదు. సో ఇది కూడా కొంచెం మిస్టరీగానే అయితే ఉందన్నమాట. సో దీన్ని 1944లో యునెస్కో వారసత్వం అనేది దాన్ని గుర్తించారన్నమాట, కొంచెం సైంటిస్టులు బాగా పరిశీలించిన తర్వాత. సో దాని తర్వాత ఏమైందంటే శిథిలాది అయిపోయి కొంచెం అటు ఇటుగానే అయితే ఉంది. కానీ దీన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది కూడా ఇప్పుడు కూడా కొంచెం మిస్టరీగానే అయితే ఉందన్నమాట. సో ఈ ఆలయం 7th మిస్టరీస్ ప్లేస్ వచ్చేసి ఇది కూడా ఒక టెంపుల్కి సంబంధించింది అనమాట. సో ఇవన్నీ కూడా ఒక బాగా ఫేమస్ అవ్వలేదు, ఇప్పుడు అవుతున్నాయి అనమాట. ఈ ఫేమస్ అనే ఈ టెంపుల్స్ కానీ కొన్ని మిస్టరీస్ ప్లేసెస్ కానీ సో అప్పుడు శతాబ్దంలో చెందిన ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా. సో 7th వన్ వచ్చేసి అది కూడా ఒక టెంపుల్ అనమాట. అంటే సిరియాలో నుంచి ఐన్ దారా అనేసి ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఆ టెంపుల్ ముందు అయితే ఒక పెద్ద ఫుట్ ప్రింట్ అనేది ఉందన్నమాట. సో జైంట్ ఫుట్ ప్రింట్ అంటారు దాన్ని. సో ఆ ఫుట్ ప్రింట్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు కూడా తెలియదు, కానీ ఎవరైనా చెక్కారా అలానా అంటే ఇది కూడా తెలియదు అనమాట. సో ఏదైతే మిస్టరీగానే అయితే ఉంది. సో ఆ ఫుట్ ప్రింట్ సైజ్ వచ్చేసి 1 మీటర్ అయితే ఉందన్నమాట. సో నార్మల్గా ఒక మనిషి కాలు అయితే చిన్నది ఎంత ఉంటుందో దానికి ఒక 10 ఎంత ఆ టైప్ లాగా వేసుకోవాలి. సో అంత పెద్ద ఫుట్ ప్రింట్ ఎలా వచ్చింది ఏంటని తెలీదు. సో ఫ్యూచర్లో మనల్ని ఎవరైనా కన్ఫ్యూజ్ చేయడం కోసం అదన్నీ చెక్కారా అంటే అది కూడా తెలీదు. సో కొన్ని మిస్టరీస్ అయితే ఉంటాయి. సో ఎంత పెద్ద ఫుట్ ప్రింట్ ఎలా వచ్చింది అనేది మిస్టరీగానే అయితే ఉందన్నమాట. సో ఈ సిరియా అని ఎవరైనా వెళ్తున్నప్పుడు ఇది ఐన్ దారా అనేది ఒక విలేజ్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళి ఒకసారి విజిట్ అయితే చేయండి అనమాట. సో 8th వన్ వచ్చేసి ఐ ఆఫ్ ద సహారా అనమాట. సో ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, సహారా అడవులు, సహారా ఎడారులు కూడా మనం ఎప్పుడూ వింటుంటాం. సో అలాగనే ఎడారి మధ్యలో ఒక కన్నులాగా, అంటే ఆవు కన్నులాగా దాన్ని మొత్తం ఒక డిజైన్ అయితే ఏర్పడింది అనమాట. సో ఆ డిజైన్ ఎందుకు ఏర్పడింది ఏంటి అని కొన్ని రోజుల వరకు అది మిస్టరీగానే అయితే ఉందన్నమాట. సో ఆ వీడియోని, ఆ ఫొటోస్ ఏమైనా ఉంటే మీకు డిస్క్రిప్షన్లో అది ఇస్తాను. సో ఆ కన్నులాగా డిజైన్ ఎందుకు వల్ల వచ్చిందంటే, కొన్ని రోజులు సైంటిస్టులు మొత్తం అంతా కూడా సెర్చ్ దాని మీద చేస్తే, కొంత రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, అంటే అది కూడా కన్ఫర్మ్ అనేది కాదు. సో ఆస్ట్రోనాట్స్ అయితే ఏమైతే ఉన్నాయో మన భూమి మీద ఇంతకుముందు ఎప్పుడు పడ్డాయని, సో దాన్ని పడిన తర్వాత దాని చుట్టుపక్కల ఒక వేవ్స్ లాగా డిజైన్ అయితే వచ్చిందని అని మామూలుగా అంచనాగా అయితే వేశారన్నమాట. సో మరి కొంతమంది ఏంటంటే ప్రకృతి దాన్ని సృష్టించింది అని కూడా అంటున్నారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దానివల్ల ఏది లేదు. సో అదైతే
మిస్టేక్గానే అయితే ఉండిపోయిందనమాట. సో ఇలాంటివి ఇవి చూడాలనుకుంటే ఈ కన్నుని మనం డైరెక్ట్గా వెళ్తే చూడలేము. సో మనం అంతరిక్షంలోకి వెళితే చూడగలమన్నమాట. సో బయట నుంచి చూస్తేనే ఫొటోస్ శాటిలైట్ ద్వారా వచ్చిన ఫొటోస్ ద్వారా మనం అయితే దాన్ని గుర్తించగలం ఏంటి అనేది. ఇలాంటి 8 వింతలు అయితే చాలానే అయితే ఉంటాయి, ఇంతకంటే ఎక్కువ కూడా వింతలు అయితే ఉంటాయి. సో ముందు కూడా ప్రపంచం ముందుకెళ్ళే కొద్దీ మనకైతే దొరుకుతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ మిస్టరీస్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేస్తూ ఉండండి. సో మరొక మంచి వీడియో నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దెన్ బాయ్.